లోకాలన్నీ కూడా మృత్యువు చేతికి వశమైపోతాయి. కానీ ఆయన ఒక్కడే మృత్యువునకు వశమయ్యేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. మృత్యువునకు వశము కానివాడెవరో ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు కనుకనే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఆయనే ఈ బ్రహ్మాండాలన్నిటినీ సృజిస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ పరబ్రహ్మస్వరూపంగా ఆయనే ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు, ఆయనే నిలబెడతాడు, ఆయనే లయించేస్తాడు. అందుకే దానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఉపమానంగా ఏం చెప్తారంటే ఊర్ణనాభిగతి అంటారు. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగుకి సంకల్పం కలుగుతుంది, నేను ఇక్కడ గూడు కడితే బాగుండును అనుకుంటుంది. కొత్తగా బయట నుంచి సాధన సంపత్తులు ఏం తేదు. ఒక్కసారి ఆ కోరిక పుట్టగానే దాని నోట్లోంచి ఒక రకమైనటువంటి ద్రవము ఊరుతుంది. ఆ ద్రవంతో అది గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. ఎక్కడెక్కడ తగల్చడానికి అవకాశం ఉందో అక్కడక్కడ తీగ తగలుస్తూ ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూడంతట్లో తను తిరుగుతుంది. తిరిగి దానికి ఎప్పుడో చికాకు పుడుతుంది. ఈ గూడంతా కూడా పాడు చేసేద్దాం అనుకుంటుంది. అనుకుని ఆ గూడు పాడు చేసి వెళ్ళిపోతుంది. ఆ గోడ మీదకి వెళ్ళి ఆధార తంతువులు ఉంటాయి, వాటిని తెంపేస్తుంది. తెంపేస్తే ఆ గూడు కిందకి జారిపోతుంది. జారిపోయిన తర్వాత తాను యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. ఊర్ణనాభిగతి ఈ విశ్వ సృష్టి స్థితి యవనియందు లయంబగుచుండు అంటారు పోతన గారు. సాలెపురుగు ఎలా గూడు తానే నిర్మాణం చేసి తానే నిలబెట్టి తానే పాడు చేసేసి వెళ్ళిపోయినట్టు, పాడు చేసి అన్నమాట లయంలో అన్వయం అవదు, లోపలికి తీసేసుకుంటాడు తనలోకి. ఈ మూడు చెయ్యగలిగిన వాడెవరో ఆయనే పరబ్రహ్మముగా ఉంటాడు. పరమేశ్వరుడే పరబ్రహ్మస్వరూపుడు. అందుకే మీరు దక్షిణామూర్తి స్వరూపం చూస్తే ప్రశాంతంగా ఉన్నవాడు తప్ప సృష్టి యందు అయోమయం లేనటువంటి స్థితిలో రచన చెయ్యలేడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక పని ప్రారంభం చేసే ముందు ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రణాళిక నిర్మాణం చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఉద్వేగంతో కానీ కోపంతో కానీ విపరీతమైన హర్షంతో కానీ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా పని ఎలా జరగాలి అన్నది మీరు ప్రణాళిక రచన చేసేటప్పుడు తప్పులు చేస్తారు. భవిష్యత్తుని ఊహించి ఇప్పుడిప్పుడు ఈ సాధన సంపత్తులు దీనికి ఉంటే తప్ప ఈ కార్యక్రమం జయప్రదం కాదు అని దానికి కావలసినటువంటి సంభారములను సమకూర్చుకుని ప్రణాళికా నిర్మాణం చెయ్యడంలో వైక్లభ్యం వస్తుంది. అదే ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాడనుకోండి, ఆయన చేసినటువంటి పని యందు అయోమయావస్థ ఉండదు. సృష్టి యందు అయోమయం కానీ ఏర్పడిందనుకోండి, చాలా ప్రమాదం. సృష్టి స్థితి ప్రళయం ఈ మూడు చేసేటప్పుడు నేనే విధమైన ఉద్వేగముతో చెయ్యను. ప్రళయమునందు సంహారమునందు కూడా పరమేశ్వరుడు కారుణ్యమూర్తి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవం అక్కడే ఉంది. ఆయన సృష్టి చేసేటప్పుడు పరమకారుణ్యంతో చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఒక్కటే కారణం, ఒకడు శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెడితే కదూ సృష్టి. ఇంకొక శరీరాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఒక శరీరం ఇచ్చాను పాడు చేసేసుకున్నాడు, దాంతో ఏం చేసుకోలేదు, కనీసం ఇంకో శరీరం ఇస్తాను, చేసుకున్న పాపపుణ్యాలు పోగొట్టుకుంటాడని ఇంకో శరీరం ఇస్తాడు. ఇంకొక శరీరం ఇవ్వడంలో అనుగ్రహం, ఇచ్చిన శరీరాన్ని నిలబెట్టడంలో అనుగ్రహం. అందుకే మీరు చూడండి, పరమేశ్వరుని యొక్క దయాస్వరూపం ఎక్కడుంటుందంటే, గత జన్మలలో చేసుకున్న పాపాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరావయవములలో దేనికైనా ఒక దానికి వైక్లభ్యమిస్తే తద్బలాన్ని ఇంకొక దాని యందు నిక్షేపించేస్తాడు, తట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. పరమేశ్వరుని యందు ఆ కారుణ్యం ఉంటుంది. లయమునందు కూడా కారుణ్యమే. జ్ఞానంతో ఆయన్ని పొందేవాళ్ళు పొందుతారు సాధన చేసి. పొందలేకపోయినవాడు ఎన్నాళ్ళు ఇలా పడుంటాడు, ఎన్నాళ్ళు తిరుగుతాడు, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తుతాడు. కొంతకాలం మొత్తం సృష్టికి విశ్రాంతినిస్తాడు. అప్పుడు ప్రళయం అంటే తనలోకి తీసేసుకుంటాడు. తీసుకుని మొత్తం సృష్టి అంతా ఆగిపోతుంది, ఏముండదు. అంటే మొత్తం జీవకోటికి అంతటికీ విశ్రాంతి కల్పిస్తాడు.
అందుకే రాత్రి కాలమునందు విశ్రాంతినిస్తాడు. రాత్రి అందరికీ నిద్ర పడుతుంది. అందుకే స్వల్పకాలిక లయం అంటారు. దీర్ఘకాలిక లయము అంటే ప్రళయం. అందులో మొత్తం జీవకోటికి విశ్రాంతినిస్తాడు. తన ఎందే ఉంటారు, ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఈ మూడు చేసేటప్పుడు తాను శాంతమూర్తిగా ఉండి చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.